ప్రయాణించే ప్రయాణికులను ఆసరాగా చేసుకుని ల్యాప్టాప్లను అపహరించడమే కాకుండా ఒంటరి మహిళలను బెదిరించి దోపిడీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగను అన్నమయ్య జిల్లా పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. పట్టణంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. నిందితుడు బెట్టింగ్ యాప్లు, జూదం, మద్యపానం వంటి వ్యసనాలకు బానిసై వాటి ఖర్చుల కోసం గత 2 ఏళ్లుగా బెంగళూరు, తిరుపతి, రాయచోటి రూట్లలో ప్రయాణించే బస్సుల్లో ప్రయాణికుల ల్యాప్టాప్లను దొంగిలిస్తున్నాడని తెలిపారు. గుదివాండ్లపల్లి గ్రామానికి చెందిన రాళ్లపల్లి రెడ్డమ్మ అనే మహిళను కత్తితో బెదిరించి బంగారం దోచుకునే ప్రయత్నం చేసి విఫలమై ఒక ల్యాప్టాప్ తో పరారయ్యాడన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు. మహిళని ఆపి కత్తితో బెదిరించి ఆమె దగ్గర నుండి ల్యాప్టాప్ అది దొంగిలించడానికి ట్రై చేసిన ఒక ఇన్సిడెంట్ రిపోర్ట్ అయింది. ఆ మేరకు మనం వర్కౌట్ చేసి ఒక నరేష్ అనే వ్యక్తిని మనం పట్టుకోవడం జరిగింది. వేరియస్ సీసీటీవీ ఫుటేజెస్, తర్వాత టవర్ డంప్ అనాలిసిస్ ఇవన్నీ చేసిన తర్వాత ఇతన్ని పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత మనము ఇతని దగ్గర నుండి 1 ల్యాప్టాప్ రికవర్ చేయడం జరిగింది. అండ్ ఫర్దర్గా అతన్ని ఇంట్రోగేట్ చేసిన తర్వాత అతని ఇంటి దగ్గర మనం సెర్చ్ చేస్తే 22 ల్యాప్టాప్స్ మరియు ఒక స్టోలెన్ ఫోన్ కూడాను మనకి దొరకడం జరిగింది. ఇందులో ఇతని మెయిన్ మోడస్ ఆపరెంటీ వచ్చి బెంగళూరు టు తిరుపతి వెళ్ళే బస్సెస్లో జనాలతో పాటు పబ్లిక్తో పాటు ఎక్కి వాళ్ళని అబ్జర్వ్ చేసుకొని ఎవరైనా సరే ల్యాప్టాప్స్ కానీ ఫోన్స్ కానీ వాల్యుబుల్ ఫోన్స్, ల్యాప్టాప్స్ అయినా పట్టుకొని వెళ్తే వాళ్ళు పడుకొని ఉన్న సమయంలో ఆ ల్యాప్టాప్స్ని తీసేసి బయటికి నియర్ బై స్టాప్ ఎక్కడైతే ఉంటుందో ఆ స్టాప్ దగ్గర దిగిపోయి ఫర్దర్గా తిరుపతిలోని వేరే వాళ్ళకి అమ్మడం జరుగుతుంది. ఇందులో ఇతను ఇప్పటిదాకా 23 ల్యాప్టాప్స్ స్టోర్ చేసినట్టు తెలుస్తుంది. అండ్ ఫర్దర్గా మనం మొబైల్ ఫోన్ కూడా ఒకటి అతను ఇదే క్రమంలో రికవర్ చేసుకొని మనము ఈ సీజన్లో చూపెట్టడం జరుగుతుంది. ఇందులో మనకి ఆల్రెడీ 4 to 5 పర్సన్స్ ఎవరైతే ల్యాప్టాప్ పోగొట్టుకున్నారో వాళ్ళు పర్సన్స్ ఐడెంటిఫై అయ్యారు. మిగిలిన 18 మందికి కూడాను మనం ఈ మ్యాక్ ఐడీస్ పెట్టుకొని మ్యాక్ ఐడి ద్వారా ఫర్దర్ రిసీవ్ ఎవరైతే యూజర్ ఉంటారో యూజర్ డీటెయిల్స్ అవన్నీ తెలుసుకొని వాళ్ళ ద్వారా మనకి మెయిన్ ల్యాప్టాప్స్ ఎవరైతే పర్చేస్ చేస్తున్నారో వాళ్ళని మనము కనుక్కొని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ ద ల్యాప్టాప్స్ వీఆర్ సస్పెక్టింగ్ బెంగళూరు కానీ తిరుపతి వాళ్ళు అయిండొచ్చని అనుకుంటున్నాము. అండ్ ఇందులో ఇంకో ముఖ్య విశేషం ఏంటంటే ఈ ముద్దాయి మీద ఆల్రెడీ 2 కేసెస్ ప్రీవియస్గా రిజిస్టర్ అయి ఉన్నాయి. ఒకటి గుర్రంకొండలో చీటింగ్ కేసు మరియు తిరుపతిలో సేమ్ మొబైల్ ఫోన్స్ దొంగిలించినందుకు థెఫ్ట్ కేసు కూడా పెట్టడం జరిగింది. సో ముద్దాయిని మనం ఈరోజు రిమాండ్ చేయడం జరుగుతుంది. అండ్ ఫర్దర్గా ఎవరైనా సరే ల్యాప్టాప్స్ పోగొట్టుకుని వాళ్ళు మేబీ కంప్లైంట్ ఇవ్వకపోయినా లేదంటే పోలీస్ వారికి అప్రోచ్ అవ్వకుండా ఉంటే ఈ ల్యాప్టాప్స్ వాళ్ళ ఉంటే వాళ్ళని కూడా వచ్చి ఐడెంటిఫై చేసుకోవాల్సిందిగా అన్నమయ్య జిల్లా పోలీసు తరఫున తెలుపుతున్నాము. అండ్ ఈ ఎఫర్ట్ పెట్టిన ఎంటైర్ సంబేపల్లి పోలీస్ అండ్ రాయచోటి టీం అందరికి కూడాను మన అన్నమయ్య జిల్లా పోలీస్ తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ.